అనిపిస్తుంది బిగ్ బాస్ ఇప్పుడు? బిగ్ యా చాలా బాగుంది. నామినేషన్స్ అయితే మంచి ఫైట్ నడుస్తుంది. ఏం నచ్చింది మీకు? నచ్చింది ఏంట్రా నామినేషన్లో ఎవరు బాగా చేశారు? నామినేషన్ ఎవరిది పేరు, ఎవరి దాని పేరు? ఫెయిర్ అనేం లేదు. ఈసారి అందరూ మాస్కులు తీస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ మన బర్నీ గారు తనుజ గారిని నామినేట్ చేశారు ఫస్ట్ రౌండ్లో, అండ్ సెకండ్ రౌండ్ మళ్ళీ నామినేషన్లో మళ్ళీ దివ్య గారిని చేశారు. సో చాలా బాగా అనిపించింది. అండ్ తనుజ గారిని ఇమ్మాన్ గారు చేశారు. అండ్ సుమన్ శెట్టి గారు తనుజని చేయడం ఇంకా పెద్ద హైలైట్. అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మేబీ వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పడం వల్ల చేశారేమో అని అనుకుంటున్నాను. సో వాళ్ళ పిల్లలు వచ్చి కూడా మళ్ళీ చెప్పారు కాబట్టి చేశారు అనుకుంటున్నాను. సో నామినేషన్స్ అన్నీ కూడా చాలా బాగా నడుస్తుంది. అండ్ దివ్య కూడా బర్నీ గారిని చేసింది. బట్ బర్నీ గారు తనుజని నామినేషన్ చేసినప్పుడు కొంచెం అవసరమా ఈ టాపిక్, అదేదో అక్కడ చెప్పుకుంటే అయిపోతుందేమో, నామినేషన్ తీసుకురావాలా అని అనిపించింది అనమాట. అంటే లైక్ మధ్యలో నన్ను తీసుకొచ్చింది, ఎన్నిసార్లు చెప్పినా కూడా తీసుకురాలేదు అనేది. కానీ ఆయన పర్స్పెక్టివ్లో అది కరెక్టే. ఎందుకంటే నేను నార్మల్ చెప్పినా కూడా వినలేదు కాబట్టి సో నామినేట్ చేసి చెప్తే బాగుంటుందేమో అని చెప్పి చెప్పారని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు జరిగిన దాంట్లో అంటే నామినేషన్ జరిగాయి కదా, సో ఒకరిపైన ఒకరు వేసుకున్నారు. సో ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం. ఈ 11th వీక్లో ఎలా అనిపించింది? 12th వీక్ నామినేషన్స్ సో చాలా గుడ్ అనిపించింది. ఫస్ట్ టైం నిజంగా అదే చెప్తున్నాను, ఫస్ట్ టైం అందరూ ముసుగులు తీసారనిపించింది. సో అందరూ నామినేట్ అయిపోయారు, ఒక రీతు గారు తప్ప, కెప్టెన్ తప్ప. సో చూద్దాం ఈసారి ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతారనేది. లాస్ట్ టైం అయితే దివ్య అని అనుకున్నాం, బట్ ఈసారి వీళ్ళిద్దరు గొడవ పడకపోవచ్చేమో తనుజకి దివ్యకి. సో ఈసారి ఎవరు అయ్యే ఛాన్స్ ఉందో చూడాలి. 11th వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి నామినేషన్స్ క్యాన్సిల్ చేశారు. సో ఫ్యామిలీ వీక్ అని చెప్పి క్యాన్సిల్ చేయలేదు, ఇమ్మాన్ గారిది పవర్ యూజ్ చేసి క్యాన్సిల్ చేశారనమాట. సో అది ఆప్షన్ కింద ఇచ్చారు ఇమ్మాన్ గారికి, పవర్ అస్త్రాన్ని యూజ్ చేసుకోమని. మనోడు పర్లేదు ఒక 1 వీక్ ఆడని సేమ్ అవుతుంది అని చెప్పి ఇచ్చాడనమాట. సో ఎవరు నెక్స్ట్, ఎవరు ఎలిమినేషన్? ఇది కొంచెం టఫే, మనం మొన్నటితో చెప్పగలిగాము, బట్ ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. బట్ ఎనీవే ఏదైనా సరే లైక్ దివ్య ఆర్ సంజన గారు వెళ్ళిపోవచ్చు ఐ థింక్. సో అట్లా. ఓకే, రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఈ మధ్య మనం ఫ్యామిలీ వీక్ తర్వాత. కళ్యాణ్ గారు ఇమ్మాన్ గారు విన్నర్ రన్నర్ ఇద్దరులోనే ఉంటారని అనిపిస్తుంది నాకు. మిగతా వాళ్ళు ఎవరు రారనిపిస్తుంది. లేదండి, అంటే తనకంటే ఎక్కువ కళ్యాణ్ గారు వచ్చేసారు రేస్లోకి. సో అంటే ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఇదంతా సెంటిమెంట్ చూస్తుంటే టాప్లో ఉన్నారు కళ్యాణ్ గారు. సో మన ఇమ్మాన్ గారు కూడా బాగానే ఆడతారు కాబట్టి సో ఇద్దరిలో ఉండొచ్చు ఖచ్చితంగా. విన్నర్ అంటారు, ఇద్దరు ఉండొచ్చు.